అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అలిఫ్ లామ్ రా. ఇవి దైవ గ్రంథమైనటువంటి స్పష్టమైన ఖురానులోని ఆయతులు. ఆ సమయం ఎంతో దూరంలో లేదు. ఇస్లాం సందేశాన్ని స్వీకరించటానికి తిరస్కరించిన వారే అప్పుడు పశ్చాత్తాపపడుతూ, అయ్యో, మేము ముస్లిములము అయి ఉంటే ఎంత బాగుండేది అని అంటారు. వారిని వదిలిపెట్టుతినటానికి, త్రాగటానికి, సుఖాలు అనుభవించటానికి, లేనిపోని ఆశలు వారిని భ్రమలో పడవేసి ఉంచటానికి అతి త్వరలోనే వారు దానిని గ్రహిస్తారు. మేము ఇంతకు పూర్వం నాశనం చేసిన ప్రతి పట్టణానికి ఒక ప్రత్యేకమైన కార్యాచరణ వ్యవధి ఇదివరకే వ్రాయబడి ఉన్నది. ఏ జాతి అయినా తన నిర్ణీత కాలానికి ముందే నాశనము కాదు, ఆ తరువాత తప్పించుకోనూ లేదు. ఈ ప్రజలు ఇలా అంటారు, ఈ జ్ఞాపిక అవతరించిన మనిషి, నీవు నిజంగానే పిచ్చివాడవు. నీవు చెప్పేది గనక సత్యమే అయితే మా ముందుకు దైవదూతలను ఎందుకు తీసుకురావు? మేము దైవదూతలను ఊరకే అవతరింపజేయము. వారు అవతరించినప్పుడు సత్యంతో పాటు అవతరిస్తారు, తరువాత ప్రజలకు వ్యవధి ఇవ్వటం అనేది జరగదు. ఇక ఈ జ్ఞాపిక, దానిని మేము అవతరింపజేశాము. స్వయంగా మేమే దానిని రక్షిస్తాము. ప్రవక్త, మేము నీకు పూర్వం గతించిన అనేక జాతుల వద్దకు ప్రవక్తలను పంపి ఉన్నాము. వారి వద్దకు ప్రవక్త రావటము, వారు ఆయనను ఎగతాళి చేయకుండా ఉండటము అనేది ఎన్నడూ జరగలేదు. దోషుల గుండెలలోకి మేము ఈ జ్ఞాపికను ఊచలా పోనిచ్చినా వారు దానిని విశ్వసించటం అనేది జరగదు. పూర్వకాలం నుండి కూడా ఇటువంటి ప్రజల విధానం ఇలాగే ఉంటూ వచ్చింది. ఒకవేళ మేము వారి కొరకు ఏదైనా ఆకాశద్వారాన్ని తెరిచినా, వారు పట్టపగలు అందులోకి ఎక్కిపోతూ ఉన్నప్పుడు కూడా వారు ఇదే అంటారు, మా కళ్ళు మోసపోతున్నాయి. మాపై మంత్రజాలం ప్రయోగించారు. ఇది మేము చేసిన పని. మేము ఆకాశంలో దృఢతరములైన ఎన్నో కోటలను నిర్మించాము. చూపరుల కోసం వాటిని నక్షత్రాలతో అలంకరించాము. శాపగ్రస్తుడైన ప్రతి శైతాను నుండి వాటిని సురక్షితం చేశాము. శైతాను ఎవడైనా వాటిలోకి పోలేడు, దొంగచాటుగా ఏదైనా వినటం తప్ప. దొంగచాటుగా వినే ప్రయత్నం వాడు చేసినప్పుడు అగ్నిజ్వాల ఒకటి వాణ్ణి వెంటాడుతుంది. మేము భూమిని పరిచాము, అందులో కొండలను పాతాము, అందులో అన్ని రకాల చెట్లు చేమలను ఖచ్చితమైన తగిన పరిమాణంలో సృష్టించాము. ఇంకా అందులో జీవనోపాధికి వనరులను ఏర్పాటు చేశాము, మీకు మీరు పోషింపని అనేక ఇతర ప్రాణికోటికి కూడా. మా వద్ద పుష్కలంగా నిలువలు లేని వస్తువంటూ ఏదీ లేదు. మేము ఏ వస్తువును అవతరింపజేసినా, దానిని ఒక నిర్ణీత పరిమాణంలో అవతరింపజేస్తాము. ఉత్పత్తికారకములైన గాలులను మేమే పంపుతున్నాము. ఆ తరువాత ఆకాశం నుండి నీళ్లను వర్షింపజేస్తున్నాము. ఆ నీళ్లను మీకు తనివితీరా త్రాగటానికి ఇస్తున్నాము. ఈ సంపదకు యజమానులు మీరు కాదు. జీవన మరణాలను మేము కలిగిస్తున్నాము. మేమే అందరికీ వారసులము అయ్యేవారము. మీలో పూర్వం గతించిన వారిని కూడా మేము చూశాము. తరువాత వచ్చేవారు కూడా మా దృష్టిలో ఉన్నారు. నిశ్చయంగా మీ ప్రభువు వారందరినీ సమావేశపరుస్తాడు. ఆయన వివేకవంతుడు, అన్నీ తెలిసినవాడును. మేము మానవుణ్ణి కుళ్ళిన మట్టి యొక్క ఎండిన గారతో సృష్టించాము. దీనికి పూర్వం జిన్నాతులను మేము తీవ్రమైన ఉష్ణజ్వాలతో సృష్టించి ఉన్నాము. నీ ప్రభువు దైవదూతలతో ఇలా అన్న సమయాన్ని జ్ఞాపకం తెచ్చుకో, నేను కుళ్ళిన మట్టి యొక్క ఎండినగారతో ఒక మానవుణ్ణి సృష్టిస్తున్నాను. నేను అతన్ని పూర్తిగా తయారుచేసి, అతనిలో నా ఆత్మను కొద్దిగా ఊదినప్పుడు, మీరంతా అతని ముందు సాష్టాంగపడాలి. అప్పుడు దైవ దూతలందరూ సాష్టాంగపడ్డారు, ఒక్క ఇబ్లీసు తప్ప. అతడు సాష్టాంగపడేవారితో చేరటానికి తిరస్కరించాడు. ప్రభువు ఇలా అడిగాడు, ఇబ్లీస్, నీకేమైందని నీవు సాష్టాంగపడేవారితో చేరిపోలేదు? అతడు ఇలా అన్నాడు, కుళ్ళిన మట్టి యొక్క ఎండినగారతో నీవు సృష్టించిన ఈ మనిషికి సాష్టాంగపడటం నాకు తగిన పని కాదు. ప్రభువు ఇలా సెలవిచ్చాడు, సరే, అయితే వెళ్ళిపో ఇక్కడి నుంచి, ఎందుకంటే నీవు శాపగ్రస్తుడవయ్యావు. ఇక తీర్పుదినం వరకు నీపై శాపం ఉంటుంది. అతడు ఇలా విన్నవించుకున్నాడు, ప్రభూ, అలాగైతే మానవులందరూ మళ్ళీ లేపబడే రోజు వరకు నాకు వ్యవధి ప్రసాదించు.
ఇలా సెలవిచ్చాడు, మంచిది, ఆ రోజు వరకు నీకు వ్యవధి ఇవ్వబడుతోంది. ఆ రోజు వచ్చే సమయం మాకు తెలుసు. అతడు ఇలా చెప్పాడు, ప్రభూ, నీవు నన్ను అపమార్గం పట్టించినట్లే ఇక నేను వారి కొరకు మనస్సును మోహింపజేసే విషయాలను భూమిలో సృష్టించి వారందరినీ అపమార్గం పట్టిస్తాను, వారిలో నీవు ప్రత్యేకం చేసుకున్న నీ దాసులను తప్ప. ఇలా సెలవిచ్చాడు, నన్ను చేరే తిన్నని మార్గం ఇదే. నిస్సందేహంగా నా నిజమైన దాసులపై నీ అధికారం సాగదు. నీ అధికారం కేవలం నిన్ను అనుసరించే భ్రష్టులపై మాత్రమే సాగుతుంది. వారందరి కొరకు వాగ్దానం చేయబడిన నివాస స్థలం నరకం. ఇబ్లీసు అనుచరులకు వాగ్దానం చేయబడిన ఈ నరకానికి 7 ద్వారాలు ఉన్నాయి. ఒక్కొక్క ద్వారం వారిలోని ఒక్కొక్క ప్రత్యేక వర్గానికి కేటాయించబడినది. దీనికి భిన్నంగా భయభక్తులు కలవారు తోటలలో చెలమల మధ్య ఉంటారు. వారితో ఇలా అనబడుతుంది, ప్రవేశించండి వాటిలోకి, శాంతితోనూ నిర్భయంగాను. వారి హృదయాలలో ఇంకా మిగిలి ఉన్న మాలిన్యాన్ని కాపట్యాన్ని మేము తొలగిస్తాము. వారు పరస్పరం సోదరులై ఎదురెదురుగా పీఠాలపై కూర్చుంటారు. అక్కడ వారు ఎట్టి శ్రమకు గురికారు. అక్కడి నుండి వారు బహిష్కరింపనూబడరు. ప్రవక్త, నేను చాలా క్షమించేవాణ్ణి అని, కరుణించేవాణ్ణి అని, దీనితో పాటు నా శిక్ష కూడా చాలా బాధాకరమైన శిక్షే అని నా దాసులకు చెప్పు. వారికి ఇబ్రాహీము అతిథుల గాథను కొంచెం వినిపించు. వారు అతని వద్దకు వచ్చి, మీకు శాంతి కలుగుగాక అని అన్నప్పుడు అతను ఇలా అన్నాడు, మేము మిమ్మల్ని చూచి భయపడుతున్నాము. వారు ఇలా సమాధానం పలికారు, భయపడకండి, మేము మహావివేకవంతుడైన ఒక కుమారుడు మీకు కలుగుతాడు అనే శుభవార్తను మీకు అందజేస్తున్నాము. ఇబ్రాహీము ఇలా అన్నాడు, ఏమిటి, ఈ ముసలితనంలో మీరు నాకు సంతాన శుభవార్తను అందజేస్తున్నారా? కొంచెం ఆలోచించండి, మీరు ఎటువంటి శుభవార్తను నాకు అందజేస్తున్నారో. వారు ఇలా జవాబు ఇచ్చారు, మేము మీకు సత్యమైన శుభవార్తను అందజేస్తున్నాము, మీరు నిరాశపడకండి. ఇబ్రాహీము ఇలా అన్నాడు, తమ ప్రభువు కారుణ్యం పట్ల మార్గం తప్పినవారు మాత్రమే నిరాశపడతారు. ఇబ్రాహీము ఇలా అడిగాడు, అల్లాహ్ దూతలారా, ఏ కార్యం నిమిత్తం తమరు వేంచేశారు? వారు ఇలా చెప్పారు, మేము ఒక నేరస్థజాతి వైపునకు పంపబడ్డాము. కేవలం లూత్ ఇంటివారే మినహాయించబడ్డారు. వారందరినీ మేము రక్షిస్తాము, ఒక్క అతని భార్యను తప్ప. ఎందుకంటే వెనుక ఉండిపోయేవారిలో ఆమె చేరిపోతుందని మేము నిర్ణయించాము అని అల్లాహ్ అన్నాడు. తరువాత ఈ దైవదూతలు లూత్ వద్దకు వెళ్ళినప్పుడు అతను, మీరు కొత్తవారుగా కనిపిస్తున్నారు అని అన్నాడు. వారు ఇలా సమాధానం చెప్పారు, కాదు, కాని ఈ ప్రజలు దేనిరాకనైతే శంకిస్తున్నారో దాన్ని మేము తీసుకువచ్చాము. మేము నీతో నిజం చెబుతున్నాము, మేము సత్యంతో నీ వద్దకు వచ్చామని. కనుక ఇప్పుడు నీవు కొంచెం రాత్రి ఉండగానే నీ ఇంటి వారిని తీసుకుని బయలుదేరు. స్వయంగా నీవు వారి వెనుక నడువు. మీలో ఎవరూ వెనక్కి తిరిగి చూడకూడదు, పొండి అని మిమ్మల్ని ఆజ్ఞాపించే వైపునకే మీరు నేరుగా పొండి. ఉదయం అవుతూ ఉండగానే వారు సమూలంగా నాశనం చేయబడతారని మేము అతనికి మా నిర్ణయాన్ని తెలియజేశాము. ఇంతలోనే నగరవాసులు సంతోషం పట్టలేక లూత్ ఇంటి మీదికి వచ్చారు. లూత్ ఇలా అన్నాడు, సోదరులారా, వీరు నా అతిథులు, నన్ను నవ్వులపాలు చేయకండి, అల్లాహ్కు భయపడండి, నన్ను అవమానపరచకండి. వారు ఇలా చెప్పారు, ప్రపంచంలోని ప్రతివాణ్ణి వెనకేసుకు రావద్దని మేము నిన్ను ఎన్నోసార్లు వారించలేదా? లూత్ బ్రతిమాలుతూ ఇలా అన్నాడు, మీకు ఏదన్నా చేయాలనే ఉంటే ఇదిగో నా ఈ కూతుళ్ళు ఉన్నారు. ప్రవక్త, నీ ప్రాణం సాక్షిగా. ఆ సమయంలో వారికి ఒక కైపులాంటిది ఎక్కింది. దానితో వారు స్వాధీనత కోల్పోయారు. చివరకు తెల్లవారగానే ఒక భయంకరమైన ప్రేలుడు వారిపైకి వచ్చిపడిరది. మేము ఆ నగరాన్ని తల్లక్రిందులు చేసేశాము. వారిపై కాల్చిన మట్టి రాళ్ల వర్షాన్ని కురిపించాము. దూరదృష్టిగల వారికి ఈ సంఘటనలో గొప్ప సూచనలు ఉన్నాయి. ఈ సంఘటన జరిగిన ఆ ప్రాంతం రహదారిపై ఉన్నది. ఇందులో విశ్వాసులకు గుణపాఠం నేర్పే విషయాలు ఉన్నాయి.
ఐక జాతీయులు దుర్మార్గులు. కనుక చూడండి, మేము కూడా వారికి ప్రతీకారం చేశాము. ఈ రెండు జాతుల శిథిలమైన ప్రాంతాలు రహదారులపై ఉన్నాయి. హెజ్ ప్రజలు కూడా ప్రవక్తలను నిరాకరించారు. మేము మా ఆయతులను వారికడకు పంపాము, మా సూచనలను వారికి చూపాము, కాని వారు వాటన్నింటినీ విస్మరిస్తూనే వచ్చారు. వారు కొండలను తొలిచి గృహాలను నిర్మిస్తూ ఉండేవారు. వారు తమ స్థానంలో నిర్భయంగా, నిశ్చింతగా ఉండేవారు. తుదకు ఉదయం వేళ ఒక తీవ్రమైన ప్రేలుడు వారిపై వచ్చిపడిరది. వారి సంపాదన వారికి ఏ మాత్రం పనికిరాకుండా పోయింది. మేము భూమిని, ఆకాశాలను వాటిలో ఉన్న సమస్తాన్ని సత్యం పునాదిగా తప్ప మరొకటేదీ పునాదిగా సృష్టించలేదు. తీర్పు గడియ నిశ్చయముగా రానున్నది. కనుక ప్రవక్త, నీవు వారి కుచేష్టలను పెద్దమనిషి తరహాలో మన్నించు. నిశ్చయంగా నీ ప్రభువు అందరినీ సృష్టించిన వాడు అంతా తెలిసినవాడును. మేము నీకు 7 ఆయతులను ఇచ్చాము. అవి మాటిమాటికి పఠింపదగినవి. ఇంకా నీకు మహత్తరమైన ఖురానును ప్రసాదించాము. వారిలోని విభిన్న వర్గాల వారికి మేము ఇచ్చిన ఐహిక సంపద వైపు నీవు కన్నెత్తి కూడా చూడకు. వారి స్థితికి బాధపడకు. వారిని విడిచిపెట్టి విశ్వాసుల వైపునకు మొగ్గు. ఇంకా అవిశ్వాసులతో, నేను స్పష్టంగా హెచ్చరించేవాణ్ణి మాత్రమే అని అను. ఇది తమ ఖురానును తుత్తునియలుగా చేసిన విభేదకారకుల వైపునకు మేము పంపిన హెచ్చరిక వంటిదే. కనుక నీ ప్రభువు సాక్షిగా మేము తప్పకుండా వారందరినీ, మీరేమి చేస్తూ ఉండేవారు అని అడుగుతాము. కనుక ప్రవక్త, నీకు ఆజ్ఞాపించబడుతూ ఉండిన విషయాన్ని బహిరంగంగా ఎలుగెత్తి చాటు. షిర్కు చేసేవారిని ఏమాత్రం లెక్క చేయకు. నిన్ను ఎగతాళి చేసేవారికి, అల్లాహ్తో పాటు ఇతరులను కూడా దేవుళ్ళుగా నిర్ణయించేవారికి నీ తరఫున బుద్ధి చెప్పటానికి మేము చాలు. త్వరలోనే వారికి తెలిసిపోతుంది. వారు నిన్ను గురించి కల్పిస్తున్న మాటల వల్ల నీ మనస్సుకు మిక్కిలి కష్టం కలుగుతోందని మాకు తెలుసు. దానికి చికిత్స ఏమిటంటే, నీ ప్రభువు స్తోత్రం చేస్తూ ఆయన పవిత్ర నామాన్ని స్మరించు. ఆయన సన్నిధానంలో సాష్టాంగపడు. తప్పకుండా వచ్చే చివరి గడియ వరకు నీ ప్రభువు దాస్యం చేస్తూ ఉండు.